నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. మోడల్ సోలార్ విలేజ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు రెవెన్యూ, హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మిగిలిన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులకి, ఎస్సీ ఎలక్ట్రిసిటీ, మిగిలిన 966 గృహజ్యోతి అప్లికేషన్, గృహజ్యోతి కనెక్షన్స్ ఉంటాయి సార్. దాంట్లో 713 హౌసెస్ని మనము ఈ సోలార్ స్కీమ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే సోలార్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఆ రూఫ్ టాప్, ఆ స్ట్రక్చర్, స్లాబ్ స్ట్రక్చర్ అన్నీ ఉండాలి. మిగిలిన వాళ్ళకి కూడా మనము పక్కన వాళ్ళ టాయిలెట్ స్ట్రక్చర్స్ ఉంటే కానీ, వేరే స్ట్రక్చర్స్ ఉంటే క్యాటల్ షెడ్స్ మీద ఎట్లా చేయాలి అనేది ఒక డిసిజన్ తీసుకుంటున్నారు సార్. ఆ ఇల్లుని కూడా అందరికీ కంప్లీట్ చేస్తామనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశము. దాని తర్వాత దీంట్లో ఎవరైతే మనము ఇన్స్టాల్ చేసిన యూనిట్ నుంచి మీకు దాదాపు 250 నుంచి 250 to 270 యూనిట్స్ మీకు తయారవుతుంది. మీరు ఎంత వాడుకుంటే, జనరలీ ఇవన్నీ గృహజ్యోతి కనెక్షన్స్ కాబట్టి 200 యూనిట్ కంటే తక్కువనే ఉంటుంది. మీరు ఎంత వాడుకున్న తర్వాత మిగిలిపోయింది ఎక్కువ జనరేట్ అయిన కరెంట్కి గవర్నమెంట్ మీ ఖాతాలో డబ్బు కూడా వేస్తుంది. మీకు అదనంగా 150 నుంచి 200 రూపాయల వరకు కూడా అదనంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా మనకి స్కీమ్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. దీంతో పాటు మనకి అదృష్టం వేరే అన్ని జిల్లాల్లో సార్ కేవలం జిల్లాకి ఒక ఊరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ మనకి రెవెన్యూ మంత్రివర్యులు, 3 మంత్రివర్యులు ఉండడం వల్ల ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో దాదాపు 100 crores వరకు వర్త్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది చాలా గర్వకారణంగా ఉంది అని చెప్తూ, దీంతో పాటు మీకు ఇచ్చిన యూనిట్స్ని మీరు నీట్గా వాడుకోవాలి. దానికి సన్లైట్ ఎప్పుడు రావాలి, దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కేవలం వాటర్తోనే కడగాలి. ఆ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా మా వాళ్ళు మీకు ఇస్తారు. ఇక్కడ ఒక మనిషిని కూడా మనం పెడతాము, ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీకు చెప్పడానికి. ఇవన్నీ మంత్రివర్గంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద మనమందరూ పనిచేయడం జరుగుతుందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.